వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఈ దినమున చదువుకుందాము. అందరూ కూడా తీయండి. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాము. అందరూ కూడా శ్రద్ధగా మీ లేఖనాలను పరిశోధించి లేఖనాలను చూద్దాం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదు అని చెప్పెను. దేవుని సంగమా, చదువుకున్న వచన భాగంలో ఇది ఒక ప్రవచన సంబంధమైన మాట. ప్రవచనమును గురించి దేవుడు ముందుగాలే జరగబోయే సంగతిని ముందుగాలే తెలియజేసినటువంటి మాట. దేవుడు ఈ భూమి మీద ఒక దినమున ఒక సర్పమును శపిస్తున్నాడు. ఆ సర్పముతో మాట్లాడుతున్నటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి 14వ వచనం కూడా చదువుదాము. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అన్నాడు. దేవుని పిల్లలమైన మనము ఇందులో ఒక అద్భుతమైన 2 సందర్భాలు కనబడుతున్నవి. దేవుడు ఈ సృష్టిని చేశాడు. ఆకాశమును సృజించాడు, భూమిని సృజించినాడు. భూమి మీద ఉన్న సమస్త నదులను, సముద్రాలను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, తర్వాత రకరకాల జలచరములను, రకరకాల పక్షులను, రకరకాల జంతువులను, రకరకాల మత్సరములను అన్ని కూడా సృజించాడు దేవుడు. 5 దినములో ఈ సృష్టిని అంతా చేసి 6వ దినమున మానవుణ్ణి చేసి 7వ దినమున దేవుడు విశ్రమించాడు. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు 7వ దినమున. కనుక దేవుని యొక్క పని అంతా ముగించుకొని ఆయన విశ్రమించిండు అనంటే, దేవుడు ఈ సృష్టిని చేయవలసిన పనంతా తన చిత్తము చొప్పున అంత చేసి ఆయన దాని నుంచి విశ్రాంతి తీసుకున్నాడు ఒక దినమున. ఆ తీసుకుంటూ మానవుణ్ణి సృజించిన తర్వాత 6వ దినమున మానవుణ్ణి సృజించాడు. 6వ దినమున మానవుణ్ణి సృజించాడు. అతడు చాలా కాలము ఒంటరిగా ఉన్నాడట. అయ్యో, అన్నింటినీ దేవుడు జత జతలు చేశాడే, కనీసం నాకు ఒక జత లేదు అని ఒంటరిగా వండుకుంటూ ఆ మనుషుడు బాధపడుతున్న సందర్భంలో మళ్ళీ ఆ మానవునికే గాఢ నిద్ర కలగజేసి అతనిలో నుంచి ఒక ఎముకను తీసుకొని, కొంచెం మాంసం తీసుకొని, ఆ యొక్క ఎముకను, ఆ మాంసమును ఒక స్త్రీగా చేసింది. మొదటి మనుషుని చేసినప్పుడు ఈ భూమి మీద ఏ మనుషుడు లేడు. మొదటి మనుషుడు తయారు చేసినప్పుడు దేవుడు వాడిన పదార్థములు ఒక మట్టిని మాత్రమే తీసుకున్నాడు. కొంచెం మట్టిని మాత్రమే తీసుకొని ఆ మట్టికి ఒక ఆకారాన్ని చేశాడు. ఎలాంటి ఆకారం చేశాడు? దేవుడు ఏ విధంగా ఉన్నాడో దేవుని పోలికలోనే మనుషుణ్ణి చేశాడు అన్నాడు. అందుకనే ఆది కాండము 1:26 ఆ మాట చెప్తాడు, చూద్దాం. ఆది కాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. అలాగనే 28 కూడా
దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్టనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి అని అన్నాడు. దేవుని పోలికలో చేశాడు, దేవుని స్వరూపములో చేశాడు. దేవుడు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా మానవుణ్ణి నిర్మాణం చేశాడు. ఇంత మట్టిని తీసుకొని ఆ మట్టికి ఈ యొక్క ఆకారాన్ని, 2 కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, తల, ఎంట్రుకలు, ఇవన్నీ కూడా చేశాడు దేవుడు. ఇప్పుడు మొదటి మనుషుని యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఆలోచన చేయండి. మొదటి మనుషుని యొక్క తల్లిదండ్రులు ఎవరు? ఆ మొదటి మనుషుని కులం ఏంటి? ఆ మొదటి మనుషుని మతం ఏంటిది? మొదటి మనుషుని మతం ఏంటిదో, మొదటి మనుషుని కులం ఏంటిదో మనకు తెలిస్తే ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతటికి అదే కులం వర్తిస్తుంది. భూమి మీద ఉన్న మానవ జాతి అంతటికి అదే మతం వర్తిస్తుంది. అప్పుడు కులము లేదు, మతము లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడుగానే సృజించబడ్డాడు. ఆ మట్టితో 2:7 చూడండి. ఇప్పుడు దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. నరుడు ఏమయ్యాడప్పుడు? జీవ ఆత్మ అన్నాడా, జీవ శరీరం అన్నాడా? జీవాత్మ ఆయను అన్నాడు. అంటే మొదటి మనుషునికి పేరు పెట్టాడు ఒకరోజు. ఆ మనుషుని పేరు ఏం పెట్టాడు? ఆదాము అన్నాడు. ఆదాము అనే మాటకు అర్థం ఏంటిది? మొదటి మనుషుడు, లేదా భూమి మీద మొదటి నరుడు అన్నాడు. ఆ తర్వాత నరునికి గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముకలో నుంచి కొంచెము ఎముకను తీసి మాంసాన్ని తీసి మళ్ళీ స్త్రీ చేసి ఆమెకి పేరు పెట్టాడు? అవ్వా అని పేరు పెట్టాడు. వీరిరువురు ఆ దేవుడు ఈ భూమిని చేసిన తర్వాత మొదటి స్త్రీ, మొదటి పురుషుడుగా ఈ యొక్క భూమి మీద వారు నిర్మాణం చేయబడ్డారు. వారు దేవుని పోలికలో ఉన్నారు, దేవుని స్వరూపములో ఉన్నారు, దేవునికి ఇష్టలైన పిల్లలుగా ఉన్నారు. కొంతకాలం 100 సంవత్సరాల వరకు దేవునితో అంటుకట్టబడి దేవునితో నడుస్తూ ఉన్నారు. ప్రతిరోజు సాయంకాలం చల్లబూట దేవుడు ఆ తోటలోకి వచ్చి వారితో మాట్లాడి ముచ్చటించి వెళ్ళిపోయేటటువంటి ప్రతి దినము అలాగనే జరిగేదట. ప్రతి దినము దేవుడు సాయంకాలము చల్లబూట ఆ తోటలోకి వచ్చి వారి ఇరువురితో మాట్లాడి సంభాషించి వెళ్ళిపోయాడు. వాడు ప్రతిరోజు దేవునితో ఒక కమ్యూనికేషన్ ఉండేది మొదటి మనుషుని. కానీ కొంతకాలమైన తర్వాత అంటే ఇంచుమించు 130 సంవత్సరముల వరకు వారు దేవునితోనే అంటుకట్టబడి ఉన్నారు. 100 సంవత్సరాలు, ఇంచుమించు 130 సంవత్సరాల మధ్య కాలంలో దేవునితోనే ఉండి, దేవుడు వారి మధ్యన వండుకుంటున్న సందర్భంలో ఆ తోటలోకి ఒక సర్పం వచ్చేసి, ఆ తోటలోకి ఏమొచ్చింది? ఒక సర్పం వచ్చేసి, ఆ సర్పము ఆ తోటలోకి వచ్చాడని దేవునికి తెలుసు కనుక ఆ సర్పం ఏం చేస్తుంది? దేవుడు ఈ భూమి మీద ఈ మానవులను ఇద్దరిని సృజించి వీరి ఇరువురి ద్వారా ఈ భూమిని నిండించాలని ఆలోచన కలిగి ఉన్నాడు కదా. భూమిని నిండించి భూమిని లోపరుచుకోమని దేవుడు వీరికి ఆజ్ఞాపించాడు కదా. ఎట్టకేలకు ఈ భూమి మీద ఉన్న మానవుణ్ణి నేను దేవునికి దూరం చేయాలి అనుకున్నాడు. మొదటి కారణం, వాడు అనుకున్న మొదటి ఆలోచన ఏంటిది? నేను ఈ మానవులని దేవునికి దూరం చేయాలి, మొదటిది. రెండవది, దేవుని స్వరూపము నుంచి వారిని తప్పించాలి. ఎందుకంటే దేవుడు ఎలా చేశాడు? తన స్వరూపం చేశాడు కదా, దేవుని పోలికగా చేశాడు కదా. దేవుని పోలికల నుంచి వాళ్ళని తప్పించాలి, దేవుని స్వరూపం నుంచి తప్పించాలి. ఇంకా వీరిని దేవునికి నేను దూరం చేయాలి
అని వాని మనసులో ఒక దృఢమైన సంకల్పము పెట్టుకొని ఆ తోటలోకి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఆ తోటలోకి వచ్చి మాట్లాడదామంటే వానికి వీలవుతలేదు. ఎందుకంటే దేవుడు సమస్తమునకు ఈ భూమి అంతా ఆదాము కప్పజెప్పాడు. భూమిని అంతా తను వశపరుచుకో నా కుమారుడా, ఇది నేను నీకు ఇస్తున్నాను, దీన్ని నువ్వు ఏలుకో అని అప్పచెప్పాడు. అంతా ఆదాము వశంలో ఉంది భూమి అంతా. భూమి మీద అధికారం అంతా ఆదాముదే. ఎప్పుడైతే దేవుడు ఆదాముకు అధికారం ఇచ్చాడో ఆ ఆదాముకి ఇచ్చిన అధికారాన్ని కూడా నేను చేజిక్కించుకోవాలనుకున్నాడు. మొదటిది దేవునికి దూరం చేయాలి, రెండవది దేవుని స్వరూపాన్ని పోగొట్టాలి, మూడవది అతనికి ఇచ్చిన అధికారమును నేను చేజిక్కించుకోవాలి అనుకున్నాడట. కనుక కీర్తనల గ్రంథము 8వ కీర్తన 4వ వచన భాగం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 4వ వచనములో ఒక అద్భుతమైన మాట దేవుడు ఇక్కడ రాయించాడు. నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావముతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వారిని అన్నింటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అన్నంతట నీ నామము ఎంత ప్రభావము గలది అన్నాడు. అంటే సమస్తం అధికారం అంతా ఎవరిదయ్యానంటే ఆదాముదే. మనుషుని నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నామని చెప్పుకుంటూ మహిమ ప్రభావంతో ఆదాముకు దేవుడు మంచి కిరీటమును కూడా ఇచ్చి ఉన్నాడు. భూమి మీద అధికారం అంతా ఆదాముకి ఇచ్చి ఉన్నాడు కనుక ఈ అధికారాన్ని నేను చేజిక్కించుకోవాలని వాని ఉద్దేశమై ఉన్నది. ఇక్కడ సాతాను చేసిన 3 కుట్రలకు గమనించండి. ఒకటేమో మనుషుణ్ణి దేవుని పోలికలో నుంచి తప్పించాలి, రెండవది దేవుని యొక్క స్వరూపం నుంచి తప్పించాలి మొదటిది, రెండవది మానవుణ్ణి దేవునికి దూరం చేయాలి, మూడవదేమో మానవునికి ఇచ్చిన అధికారాన్నంతా నేను చేజిక్కించుకొని ఈ భూమి మీద నేను అధికారం చేయాలి అనుకున్నాడు. కనుక ఈ అధికారం అంతా ఆదాముకి ఇచ్చాడు దేవుడు. కానీ అధికారాన్ని వాడు దొంగిలి విధంగా చేసుకొని దేవుడు ఏదైతే మానవునికి ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను అతిక్రమించే విధంగా చేసిండు. చాలా మంది ఏమంటున్నారంటే, అసలు ఏదేను తోటలో పండు పెట్టకుంటే బాగుండు కదా, ఆ పండే పెట్టకపోతే ఆదాముకు పాపం చేసేవాడే కదా, అంటే దేవుడే పాపం చేసి మన ప్రేరేపించాడా ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు. కానీ దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని పాపం చేయమని ఎప్పుడు ప్రోత్సహించాడు. అలా ప్రోత్సహిస్తే అతడు దేవుడే కాదు. దేవుడు ఎప్పుడు మానవుణ్ణి కానీ సమస్తము పరిశుద్ధంగా ఉండాలని కోరుకునే వ్యక్తి. కనుక ఆ పండు పెట్టి ఎందుకు ఆ పండు తినమని, ఆ పండు తినకమని చెప్పాడంటే విశ్వరాశ్యమంతా ఆ పండులోనే ఉన్నది. మామూలుగా ఈ ఒక్క మనకు అది చూడడానికి ఆదాముతో చెప్పినట్టు కనబడుతుంది. ఏదైనా తోటలో నువ్వు సమస్త ఫలవృక్షములను నిరభ్యంతరంగా తినవచ్చును గాని ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలము కూడా నువ్వు తిన్నట్టయితే నువ్వు చచ్చిపోతావు అని ఆజ్ఞాపించాడు. ఆదికాండము 2:17 చెప్పిన మాట అది. ఆ వచన భాగాన్ని కూడా చూడండి, మీకు గుర్తు చేస్తాను. ఆదికాండము 2:17 ఆ మాట చెప్తాడు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు,
నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించెను అన్నాడు. దేవుడే ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అయ్యా, నువ్వు ఈ తోటలో ఉంటున్నావు, తోటలో జీవిస్తున్నావు, ఇదంతా నేను నీకు ఇచ్చాను, అధికారం ఇచ్చాను, ఈ భూమి అంతా నీకు అప్పచెప్పాను. ఈ తోటలో ఉన్న సమస్త ఫలములన్నీ కూడా నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఒక్క చెట్టు ఫలం మాత్రం తింటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఎప్పుడైతే దేవుని నోట నుంచి ఆ మాట వచ్చేసిందో సాతానుడు ఆ మాటను క్యాచ్ చేసుకున్నాడు. ఆహా, ఎట్టకేలకు వీరికి ఈ పండు తినబెట్టి వీళ్ళని చంపేస్తే ఈ అధికారం అంతా నాకు వస్తుంది అని మొదటి కుయుక్తిగా వాడు ఆ మాటను క్యాచ్ చేసుకున్నాడు. నేను దేవుడి నోట వచ్చిన ప్రతి మాట సత్యమని, ఎందుకంటే వాడు పరలోకములో దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు చేసిన ఎన్నో కార్యాలు చూశాడు, ఎన్నో అద్భుతాలు చూశాడు, విశ్వ ప్రపంచాలను తిరిగాడు, దేవునితో నడిచాడు, దేవుని కుమారుడుగా ఉన్నాడు. దేవుని దగ్గరనే, దేవుని పరలోకంలోనే వానికంటూ ఒక ప్రత్యేకమైన స్థలము దేవుడు కేటాయించి పెట్టాడు. కనుక దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతూ సత్యమవుతుంది. కనుక ఎప్పుడైతే ఈ మాట దేవుని నోట నుంచి వచ్చిందో అప్పుడు వాడు ఆ మాటని క్యాచ్ చేసుకొని అంటున్నాడు, ఎట్టకేలకు వీరిని పండు తినబెట్టి వీరిని చంపేయాలి. వీళ్ళు చచ్చిపోతే ఈ అధికారం అంతా ఎవరికి వస్తుంది? భూమి అధికారం అంతా ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది అనుకున్నాడు. సాతానుకు ఎప్పుడైనా వాని విశ్వ విశ్వములో ఉన్నప్పుడు కూడా, దేవుని దగ్గర ఉన్నప్పుడు కూడా వాని మనసులో ఉండే ఆలోచన ఏంటిదంటే, నేను కూడా దేవునితో సమానుని కావాలి, నాకు కూడా విశ్వములో ఉన్న ఈ కోటాను కోట్ల ప్రపంచాలలో విశ్వములో ఉన్నవారు దేవునికి ఏ విధంగా నమస్కారం చేస్తున్నారో నాకు కూడా అలాగనే నమస్కారం చేయాలి అనుకున్నాడు. దేవుడు ఏ విధంగా సింహాసనం మీద కూర్చున్నాడో నేను కూడా వెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చోవాలి అని వానిలో ఒక దురుద్దేశము కలిగి దేవుని సన్నిధిలోనే ఉండుకుంటూ, పరలోకంలోనే ఉండుకుంటూ, దేవునితో అన్ని ప్రపంచాలకు విశ్వానికి వెళుతూ, దేవుడు వారికి బోధ చేస్తున్న ప్రతి బోధ అంతా వింటూ, దేవుని జ్ఞానమంతా వాడు సంపాదించుకున్న తర్వాత తనలోకి ఆలోచన వచ్చింది, నేను కూడా దేవునితో సమానున్నే కదా అనుకున్నాడు. చూడండి, ఆ వచ్చిన భాగం మీకు జ్ఞాపకం చేస్తాను. అందరు కూడా ఒకసారి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలోకి రండి. యెషయా గ్రంథము 14:12 వచనము. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండముల మీదకెక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి కదా అన్నాడు. చూడండి, ఇక్కడ వానికి ఉన్న ఆలోచన విధానాలు ఎన్నున్నాయో. ఆయన పేరు పరలోకములో తేజో నక్షత్రము అన్నాడు, వేకువ చుక్క వానికి పేరు. ఎక్కడి నుంచి పడ్డాడు వీడు? ఆకాశములో నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును అన్నాడు. దేవుని నక్షత్రములు అని ఇక్కడ పదం వాడాడంటే, ఈ నక్షత్రములు అనే మాటకు పరలోకములో ఉన్నటువంటి దేవదూతలను సూచిస్తుంది.
పరలోకంలో ఇంకా ఈ భూమి మీద ఉన్న భూమి ఏమో మానవులకు ఇచ్చాడు. ప్రపంచము విశ్వంలో ఉన్నటువంటి అనేక ప్రపంచాలలో దేవదూతలు ఉన్నటువంటి సృష్టి క్రమం. కనుకనే ఈ నక్షత్రములు అనే మాటకు దేవదూతలు అని మనకు అక్కడ అర్థం చేసుకోవాలి. అంటే దేవదూతలందరికంటే నేను పైవాడిగా ఉండాలి. దేవదూతలందరూ కూడా నాకు సాగిలపడి నమస్కారం చేయాలి అని తన మనసులో అనుకొని విశ్వములో దేవుని యొక్క పరిపాలనా క్రమములో దేవునికంటూ ఒక ప్రత్యేకమైన సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం మీద దేవుడు మాత్రమే కూర్చొని విశ్వ పరిపాలన చేస్తూ ఉంటాడు. కనుక ఆయన సింహాసనం మీద నేను కూడా కూర్చొని నేను కూడా విశ్వ పరిపాలన చేయాలి అనుకున్నాడట. చూడండి, వాడు దేవుని చేత సృజించబడిన వాడు దేవునితో సమానునిగా ఎంచుకున్నాడట. దేవుడు సృష్టికర్త, వీడేమో సృజించిన వాడు. సృజించబడ్డ వ్యక్తి సృష్టికర్తతో సమానమవుతాడా? ఎప్పుడు కాలేడు. కనుక దేవుని సింహాసనం మీద నేను వెళ్ళి కూర్చో ఉండాలని వాని మనసులో అనుకున్నాడంటే వాడు ఎంత ఒక చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి. ఆ సింహాసనం మీద కూర్చునేదానికి ఆయనకు మాత్రమే అధికారం ఉన్నది, ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన విశ్వ ప్రపంచాలను సృజించిన దేవుడు. అనేక ప్రపంచాలను లోకాలను సృజించుకుంటూ యుగ యుగములు ఆయనే సింహాసన ఆసీనుడై ఉన్నాడట. ఇంకా ఆయన సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయడానికి ఆయన ఉంటే ఆయన సింహాసనాన్ని వాడు ఆశించి నేను అక్కడ దేవునితో కూర్చొని ఈ దేవదూతలందరూ వచ్చి ఆయనకి ఎట్లా నమస్కారం చేస్తున్నారో నాకు కూడా అలాగనే చేయాలి అని తన మనసులో నిశ్చయించుకున్నాడు. ఆ వచన భాగం కూడా చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అన్నాడు. వారి లెక్కాడెంత? కోట్ల కొలదిగా ఉన్నారట దేవదూతలు. వీరందరూ ఏం చేస్తున్నారు? 13వ వచనం 12వ, వారిని వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరువుడమని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి కింద సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును ఘనతయు మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటుంది. ఆ 4 జీవులు ఆమెనని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. అంటే అన్ని కోట్ల కొద్ది దేవదూతలు ఆ సింహాసనము చుట్టూ ఉన్నారు. ఇదే 4వ అధ్యాయంలోకి వచ్చినట్టయితే ఆయన సింహాసనం కనబడుతుంది. ఆ సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ఆయనని యుగ యుగములు నీవే మా దేవుడవు అన్నారు. 10వ వచనం 4:10 చదువుతున్నాను. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టించబడిన గనుక నీవే మహిమ ప్రభావములు పొందనర్ముడు అని చెప్పుచు తమ కిరీటములు అసిమేర వేసిరి అన్నాడు. అంటే పరలోకములో ఈ దేవదూతలందరూ దేవునికి నమస్కారం చేసినట్టుగా నాకు కూడా నమస్కారం చేయాలని వాని మనసులో వాడు నిశ్చయించుకున్నాడు. కనుక
నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుకుందునని వాడు గర్వించిండట. మహోన్నతుని సింహాసనం మీద నేను సమానునిగా కూర్చుందును అనుకున్నాడు అన్నాడు. ఇంకా 7వ అధ్యాయం 11వ వచనం కూడా చూడండి. 7వ అధ్యాయము 10 నుంచి చదువుతున్నాను. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు ఘనతయు కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. అంటే వీరందరూ పరలోకములో యుగ యుగాలు దేవునికి నమస్కారం చేసుకుంటూ వస్తున్నారు. దేవునికి సాగిలపడి మొక్కుకుంటూ వస్తున్నారు. అదే క్రమ వరుసలో ఈ దేవదూతలందరూ కూడా నాకు నమస్కారం చేయాలి, దేవుడు సింహాసనం మీద కూర్చున్నట్టుగా నేను కూడా ఆయన సింహాసనం మీద కూర్చోవాలి అని తన మనసులో వాడొక నిశ్చయించుకున్నాడట. అందుకు దేవుడు వానిని పరలోకంలో ఉండకుండా దేవుని రాజ్యములో తనకిచ్చిన ఆ యొక్క ప్రధానమైనటువంటి స్థలం, వాడు పరలోకంలో వానికి ఉండే స్థలం ఏంటంటే కాలుచున్న రాళ్ల మధ్యన సంచరిస్తున్నాడట. ఒక స్థలం ఉన్నది ఈ యొక్క అపవాదికి పరలోకంలో, కాలుచున్న రాళ్ల మధ్యన వాడు సంచరించే స్థలం. అంటే పరలోకంలో ఒక గొప్ప ఆధిక్యత కలిగిన వాడు ఒకప్పుడు దేవునితో ఉన్నప్పుడు అలాంటి స్థలము నుంచి పోగొట్టుకొని వాడు భూమి మీదికి త్రోసివేయబడ్డాడు. వానితో పాటు వాని దూతలు కూడా ఆ పరలోకముల నుంచి త్రోసివేయబడ్డారట. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మొదటిగా 3వ వచనం చదువుతున్నాను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల్ల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను అన్నాడు. అంటే పరలోకంలో కూడా వాడు కొంతమంది దేవదూతలను తన వశంలోకి తీసుకున్నాడు. దేవునికి వారందరూ ఆ నమస్కారం చేసి సాగిలపడి నమస్కారం చేసుకుంటూ ఉంటే కొంతమంది దేవదూతలకు కూడా వాడు మాయ మాటలు చెప్పి దేవునికి వారిని దూరం చేసి ఆకాశంలో ఉన్నటువంటి దేవదూతలలో 3వ భాగాన్ని వాడు ఈడ్చి ఆ దేవదూతలను భూమి మీద పడవేశాడు. కనుకనే ఆకాశంలో దేవదూతల నక్షత్రములలో 3వ భాగము తన తోకతోను ఈడ్చి ఈ భూమి మీదికి తీసుకొచ్చే విధంగా చేశాడు. ఎందుకంటే వాడు పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. వానితో పాటు వాణ్ణి సహకరించిన అనేక దూతలు కూడా పరలోకంలో లేకుండా దేవుడు వాని సమూహం అంతటిని భూమి మీద పడేశాడట. 7వ వచనం చదవండి ఇప్పుడు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడదోయబడెను. అది భూమి మీద పడదోయబడెను. దాని దూతలు దానితో కూడా పడదోయబడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ చూడండి, ఆ పరలోకములో నుంచి పడవేయబడినటువంటి దూతలు భూమి మీద మాత్రము పడదోయబడ్డారు. వానికి ఉండే నివాసం ఎక్కడ? ఇప్పుడు భూమి మీద. ఈ దూతలు అనేకములు సాతానుతో పాటు త్రోసివేయబడి ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదనే వండుకున్నప్పుడు ఆ అవ్వమ్మ దగ్గరికి వచ్చి వాడు చెప్పిన మాట గమనించారా? ఇప్పుడు
అవ్వమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు ఆదాము లేని సమయంలో వాడు దొంగ వలె అవ్వమ్మ దగ్గరికి వచ్చి అవ్వమ్మతో మాట్లాడుచున్నాడు. ఇది నిజమా? దేవుడు ఈ సమస్త తోటలో ఉన్న ఫల వృక్షములు మీకు తినమని చెప్పినా అంటే తినమని చెప్పాడు. మీరు తింటే చస్తారని చెప్పినా అవును చస్తారని చెప్పాడు. అయితే మీరు చావనే చావరు అన్నాడు. అక్కడ వేసాడండి మొదటి ఒక చెడ్డ బీజం వేశాడు. అయితే మీరు చావనే చావరు. అంటే దేవుని మాట ఏంటిది? తింటే చస్తారు. వీని మాట ఏంటిది? మీరు చావనే చావరు. ఎంత జ్ఞానంగా మాట్లాడు చూడండి అక్కడ వాడు మాట్లాడిన మాటని. దేవుడు ఈ తోట ఫలములోని సమస్త వృక్ష ఫలములు మీరు తినమని చెప్పానా? చెప్పాడు, తినమని చెప్పాడు. తింటే చస్తారని చెప్పానా? అవును చస్తారని చెప్పాడు. అయితే మీరు చావనే చావరు. ఏలయనగా ఆ పండు తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు. ఎలా ఉంటారట వారు? మీరు దేవతల వలె ఉంటారు. మరి దేవతలు ఎక్కడి? అప్పుడు మీరిద్దరే కదా ఉన్నారు ఏదైనా తోటలో. దేవతలు ఎక్కడి? వానితో పాటు ఈ భూమి మీద పడవేయబడ్డ దూతలు ఉన్నారు చూడు. ఆ దూతలని చూయించుకుంటూ మీరు అదిగదిగో ఆ దేవత దూతల వలె ఉంటారు అనే వరకు వాళ్ళ రూపాలకు ఈ ఆదాము రూపం చూసుకుంటే వ్యత్యాసం కనబడుతుంది. ఎందుకంటే వారి శరీరాలు మహిమ శరీరంతో ఉన్నాయి. ఈయన ఈ ఆదాము శరీరం ఎలా ఉన్నది? మట్టి శరీరంతో ఉంది. మట్టి శరీరం ఏంటి? వాళ్ళేమో మహిమ శరీరం. కనుక వాళ్లకు ఈయన కంపేర్ చేసుకున్నప్పుడు అరే వాళ్ళు కొంచెం వ్యత్యాసంగా కనబడ్డారు. అప్పుడు ఆ అవ్వమ్మలో ఒక ఆలోచన కలిగింది. ఆ చెట్టు పొలంలోకి వెళ్ళి కొన్ని తీసుకొని తిన్నది. దీన్ని మళ్ళీ ఏం చేసింది? ఆదాము కూడా ఇచ్చింది. అసలు ఆదాము తినే వ్యక్తి కాదు. కానీ ఆదాము బాధ ఏంటిదంటే నేను ఎన్నో సంవత్సరములు ఒంటరిగా ఉన్నాను, నాకంటూ జత లేదు, అనంగా అడగాంగనంగా ఈ అవ్వమ్మని నాకు ఇచ్చిండు. ఇప్పుడు ఈమె పండు తిని చచ్చిపోతుంది, మళ్ళీ నేను ఒంటరి అయిపోతానేమో, కనుక నేనెందుకు బ్రతకాలి, నేను కూడా దీని ఆమెతో పాటు చచ్చిపోతా అనుకొని ఆదాము కూడా ఆమె ఇచ్చిన ఫలములను తిన్నాడు. చచ్చిపోతే ఇద్దరం చచ్చిపోతాము. దేవుడు మాట ఇచ్చాడు చచ్చిపోతారని, తింటే చస్తారని చెప్పాడు, చచ్చిపోతారని అనుకొని ఆయన కూడా తిన్నాడు. మరి చచ్చిపోయారా? చావలేదని? మరి దేవుని మాట తప్ప? దేవుని మాట ఎప్పుడు కూడా తప్పుగా. ఈ మరణము అనేది మనుషునికి రెండు కోణాల్లో ఉంటుంది. ప్రతి మనుషునికి మరణం అనేది రెండు కోణాల్లో ఉంటుంది. ఒకటేమో శరీరక సంబంధమైన మరణం ఉన్నది, ఒకటేమో ఆత్మ సంబంధమైన మరణము ఉన్నది. ఆ ఆత్మ సంబంధమైన మరణాన్నే రెండవ మరణము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఆత్మ సంబంధమైన మరణాన్నే రెండవ మరణము అన్నాడు. చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు అన్నాడు. ఈరోజు మానవ జాతికి తెలిసిన మరణము ఒక్కటే మరణము అనుకుంటున్నాడు. కానీ దేవుడు మరణములు రెండు రకాలుగా పెట్టాడు. అందుకనే ఈ రహస్య భాగము, ఈ రహస్యము ఎవరికి కూడా తెలియదు. ఒకటేమో శరీరక సంబంధమైన మరణం ఉన్నది, ఒకటేమో ఆత్మ సంబంధమైన మరణం ఉన్నది. ఆ ఆత్మ సంబంధమైన మరణమే రెండవ మరణము అన్నాడు. మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. ఈ మొదటి పునరుత్థానములో పాల్గొన వారు ధన్యులను పరిశుద్ధులనయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అన్నాడు. పరిశుద్ధులకు దేని మీద అధికారం లేదట? రెండవ మరణం మీద అధికారం లేదు. అంటే పాపులకి ఎక్కడ ఉన్నది అధికారము? రెండవ మరణంలోకి వెళ్తారు పాపులు అని చెప్పడం కొరకే ఆ మాట రాయించాడు. మొదటి మరణము శరీరానికి, రెండవ మరణము ఆత్మకు. ఈ రెండవ మరణమే అగ్నిగుండము అన్నాడు. ఈ రెండవ మరణమే అగ్నిగుండము అన్నాడు. అగ్నిగుండం అంటే నరకము అని అర్థం. చూడండి, 20వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను అన్నాడు. నీ పేరుగిన జీవ గ్రంథములో లేకపోతే నువ్వు అగ్నిగుండంలోకి వెళ్తావు అన్నాడు. ఈ అగ్నిగుండమే మనిషినికి రెండవ మరణము. అందులోకి ఎవరెవరు వెళ్తారు? అగ్నిగుండంలోకి ఎవరెవరు వెళ్తారు రెండవ మరణంలోకి అని అంటే ఇప్పుడు చూద్దాం. 21వ అధ్యాయం 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నర అంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాల్గొందుదురు. ఇది రెండవ మరణము. హల్లెలూయా. ఇన్ని రకాల కేటగిరీస్ భూమి మీద చేసే వారందరూ కూడా వెళ్ళేది అగ్నిగుండం అనే రెండవ మరణానికి వెళ్తారు అని దేవుడు ఇవన్నీ రాయించాడు గనక ఈ భూమి మీదకి వచ్చినటువంటి అపవాదికి ఇవన్నీ తెలుసు. వానికి ఇవన్నీ తెలుసు కనుకనే ఈ భూమి మీద మొదటి మనుషుణ్ణి పాపములో పండు తినబెట్టి మరణంలోకి తీసుకొచ్చాడు. మొదటి మరణంలోకి తీసుకొచ్చాడు. శరీరక సంబంధమైన మరణం అంటే అతడు ఆత్మలో సృజించబడ్డాడు గనక ఆత్మ ప్రభావం అంతా పోయి శరీర ప్రభావం వచ్చేసి శరీర స్వభావం వచ్చేసింది. ఈ శరీర స్వభావకంగా ఈయన భూమి మీద బ్రతికాడు గాని ఆత్మలో చనిపోయాడు. ఆదాము ఆత్మలో చనిపోయాడు కనుక శరీర స్వభావము తీసుకొచ్చి పెట్టాడు. శరీర స్వభావము తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడు ఆ శరీర స్వభావము తనలోకి వచ్చిన తర్వాత భూమి మీద ఇంకా వారికి పిల్లలు కనడము ఆరంభమయ్యారు. పిల్లలు పుట్టడము ఆరంభమయ్యారు. అందుకని యేసు ప్రభు కూడా ఏమంటే చెప్పి శరీర మూలముగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మయు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎక్కడన్నాడు ఈ మాట? యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. అందరు తీశారండి? శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునయ్యున్నది అన్నాడు. ఇక్కడ రెండు జన్మలు కనబడుతున్నాయి ప్రతి మనిషికి. ఆత్మానుసారంగా చచ్చిపోయాడు ఆదాము, శరీర స్వభావం వచ్చేసింది. ఈ శరీర స్వభావంగా ఈ భూమి మీద శరీరంగా కొంతమంది మానవ జాతి తనలో నుంచే ఉత్పత్తి కావడము మొదలుపెట్టింది. ఇక్కడ ఆదాము చేతిలో ఉన్న అధికారం అంతా వాని చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాని చేతిలోకి వెళ్ళిపోయింది, అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. కనుక యేసు ప్రభు కూడా ఈ లోకములో వచ్చినప్పుడు
అతనితో చెప్పిన మాట ఏంటిది? ఈ లోక రాజ్యాల మహిమంతా నాకు ఇయ్యబడి ఉన్నది, ఒక్కసారి నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఈ మహిమంతా నేను నీకు ఇస్తాను అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది. ఈ లోక రాజ్యాల మహిమంతా నాకు ఇయ్యబడి ఉన్నది అన్నాడు కదా. ఒక్కసారి నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసినట్టయితే నీకు ఇస్తాడు. 8వ వచనం, మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, నీ ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నదనెను. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఈ లోక రాజ్యాల మహిమంతా వాని చేతులకు. ఎందుకు? లోక రాజ్యములు అవ్వరకు రాజ్యములు ఇంకా భూమి మీద అవ్వరకు ఇంకా రాజ్యం అంతా స్థిరం కాలేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే ఆదాము ఆ పండు తిని వారు చచ్చిపోయి, అంటే శరీరకు సంబంధంగా వృద్ధి చెంది ఆత్మలో చచ్చిపోయారో అప్పటి నుంచి వారికి పిల్లలు పుట్టడము ఆరంభమైంది. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిని 2 రకాలుగా, 2 రాజ్యాలుగా ఈ భూమి మీద మనుషులు ఎదుగుతున్నారు. ఒకటేమో భూమి మీద దేవుని రాజ్యము కట్టాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటేమో అపవాది, వీళ్ళందరిని నరకానికి తీసుకెళ్ళాలి, నా రాజ్యంలో వారు ఉండాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద అధికారం వాడే. ఒకరోజు యేసుప్రభు ఉన్నప్పుడు కూడా వాని గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట చెప్పాడు యేసుప్రభు కూడా. చూడండి వాని గురించి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. ఇకను మీతో విస్తరించి మాటలాడును, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు అన్నాడు. ఆ అపవాదిని పట్టుకొని ఈ లోకాధికారి అన్నాడు. ఈ లోకమునకు వాడొక రాజుగా ఉన్నాడు, ఈ లోకములో వాడొక దేవుడుగా ఉన్నాడు. కనుకనే భూమి మీద ఉన్న మానవ జాతి అంతటిని దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞకు వ్యతిరేకంగా వాడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు దేవుడు ప్రజల మేలు కొరకు చెప్పాడు. మొట్టమొదటిసారిగా దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చి మానవ జాతి, అందరము మనుషులందరూ ఈ 10 ఆజ్ఞలు గైకొని నడుచుకోనండి అని 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మొట్టమొదటిసారిగా మోషే ద్వారా ధర్మశాస్త్రం రాస్తున్నప్పుడు ఆ 10 ఆజ్ఞలు ఏంటియో నిర్గమకాండం 20వ అధ్యాయంలో వద్దాం. ఇప్పుడు నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఆ 10 ఆజ్ఞల ప్రస్తావన తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా దేవుడు మానవునికి ఏ పని చెయ్యొద్దు అని హెచ్చరిక చేశాడో ఆ పనిని వాడు భూమి మీద మానవుల చేత చేపిస్తున్నాడు. మొదటిగా చూడండి, దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. దేవుడు ఒక్కటే మానవులకు ఇచ్చిన ఆజ్ఞ. మనందరికి దేవుడు ఒక్కడే, మనందరిని సృజించిన దేవుడు ఒక్కడే, మనందరికి తండ్రి ఒక్కడే. నేనే మీ తండ్రిని, నేనే మీ దేవుడనని మొదటి ఆజ్ఞగా మానవ జాతికి ఇచ్చాడు. 2వ ఆజ్ఞ చెబుతున్నాడు, ఆకాశం అందే గాని, భూమి మీదనే గాని, భూమి కింద ఉండు నీళ్ళ అందే గాని దేని రూపమైనను విగ్రహమైనను నువ్వు చేసుకోకూడదు, వాటికి నువ్వు పూజింపకూడదు.
ఎలయనగా నీ దేవుడైన నేను యెహోవాను, రోషము గల దేవుడను. నన్ను దేశించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించేదను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరము కరుణించువాడనై ఉన్నాను అన్నాడు. ఇక్కడ చూడండి, రెండవ ఆజ్ఞగా మీరు ఎలాంటి విగ్రహము చేసుకోకూడదు అన్నాడు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద ఉండు నీళ్ళ అందే గాని దేని రూపమైనను నువ్వు చేసుకోకూడదు. ఏ విగ్రహమైనను చేసుకోకూడదు. వాటికి నువ్వు సాగిలపడకూడదు, మొక్కకూడదు అన్నాడు దేవుడే. ఇది ఒక ఆజ్ఞ ఇచ్చాడు మానవ జాతి. ఎందుకంటే దేవుడు ఒక విగ్రహము కాదు. దేవుడు విశ్వానికి రాజు, విశ్వ చక్రవర్తి, విశ్వాన్ని సృజించినవాడు, పంచభూతములను సృజించినవాడు, అన్నిటిని సృజించినవాడు దేవుడు. గాని ఎలాంటి విగ్రహము ఎప్పుడు దేవుడు కాడని దేవుడు ఆ మాటను చెప్పినప్పుడు చెప్పాడు. ఎలాంటి నువ్వు విగ్రహములను మొక్కకూడదు, దాన్ని పెట్టుకోకూడదు అని. రెండవ మాట. ఇంకా మూడవ మాట, విశ్రాంతి దినమును మీరు ఆచరించండి. ఆర్థిక మీ పని మీద నా సన్నిధికి రండి. నరహత్య చేయవద్దు, దొంగిల్లవద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగు వారిని ఏది ఆశించవద్దు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ పొరుగు వారిది ఏదైనా నువ్వు ఆశించద్దు అని ఎన్ని రకాల ప్రజలకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలకు వ్యతిరేకంగా అపవాది పని చేయిస్తున్నాడు ఈరోజు. దేవుడు చెప్పిన ప్రతి వ్యతిరేకంగా మానవ జాతిని పని చేపిస్తున్నాడు. మొట్టమొదటిసారి అయ్యా నువ్వు పండు తింటే చచ్చిపోతావని చెప్పినప్పటికీ మీరు చావరు అని వారిని మభ్యపెట్టి పండు తినబెట్టాడు. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలు దేవుడిస్తే ఆ 10 ఆజ్ఞలను మీరి 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా మానవ జాతిని పని చేయిస్తున్నాడు. నేనే దేవుడనని ఒక ఆయన చెబితే ఈరోజు భూమి మీద ఎన్నో దేవుళ్ళకి తీసుకొచ్చి పెట్టాడు కదండి. అందరు మీరు మొక్కడని మొక్కుతున్నారు. విగ్రహాల వైపు చూసి విగ్రహాలకు తాగిలబడి మొక్కుతున్నారు, నమస్కారం చేస్తున్నారు కదండి. వ్యభిచారాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. ఆ తర్వాత పొరుగు వారిదంతా ఆశిస్తున్నారు, అబద్ధ సాక్ష్యాలు వలుకుతున్నారు. అంటే ఎంతగా దేవుడు చెప్పిన ప్రతి మాటకు వ్యతిరేకంగా సాతానుడు చేపిస్తున్నాడు. ఎందుకంటే వాని వశంలో ఉన్నది ఈ లోకమంతా, వాని వశంలో ఉంది. మనుషులందరినీ పాపములో పడేయడం కొరకు వాడు ఇన్ని రకాల ప్రజలని మనుషులని పాపములోకి తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడంటే ఇక్కడ ఒక కారణం చెప్తా చూడండి. నాకు దక్కని పరలోక రాజ్యంలో ఈ మానవుడు ఉండడానికి వీలు లేదు. మొదటి నాకే పరలోకాన్ని ఇయ్యలేదు దేవుడు, ఈ మానవులకు ఎందుకు పరలోకానికి వెళ్ళాలి? కనుక వాళ్ళు కూడా నాతో పాటు నరకానికి రావాలి. అప్పుడు దేవుడు బాధపడతారన్న ఉద్దేశం కొద్దీ మానవ జాతి అంతటిని పరలోకమునకు దేవుని రాజ్యంలో ఉండకుండా వాడు కుట్ర చేసి దేవుని ఆజ్ఞలకు ప్రతిదీ వ్యతిరేకంగా వాడు తయారు చేపిస్తున్నాడు మానవులను. నాకు దక్కని పరలోకము మానవులకు ఉండద్దు అనుకుంటున్నాను. కనుక ఎందుకు అనంటే మానవులని సృజించేది మన దేవుడు కనుక మనకందరికి సృష్టికర్త మనమందరం ఆయన పిల్లలము కనుక ఇది మొదటి కారణం. ఎవడు కూడా పరలోకానికి పోవద్దు అనేది మొదటి కారణం. రెండవ కారణం ఏంటిదంటే మానవ జాతి అంత పరిశుద్ధపరచబడితే, మానవులందరూ నీతిగా పరిశుద్ధంగా ఉంటే ఆ పరలోక రాజ్యంలో యేసయ్యకు భార్యగా దొరుకుతుంది. మనందరం ఆయనకు భార్య అన్నాడు కదా. సంఘం అంటే పెళ్లి కుమార్తె అంటే మనమే కదా. పెళ్లి కుమార్తె లేకుండా చేయాలి, ఆయనకు వివాహం కాకుండా చేయాలి అనేది రెండవ కారణం. మూడవ కారణం ఏంటిదంటే దేవునికంటూ ఒక రాజ్యం అనేది ఉండకుండా చేయాలి అనుకున్నాను. దేవునికంటూ ఒక రాజ్యము ఉండకుండా చేయాలి అని మూడవ కారణం. ఈ 3 కారణాలు మానవుల మీద ప్రయోగం చేస్తున్నాడు వాడు. మొదటిది మనుషుణ్ణి
పాపములో పడేస్తున్నాడు. ఏం పాపము? దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడు. దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో వాటిని చేయిస్తున్నాడు మానవులకు. వ్యభిచారాలు చేపిస్తున్నాడు, దొంగతనాలు చేపిస్తున్నాడు, హత్యలు చేపిస్తున్నాడు, విగ్రహారాధన చేపిస్తున్నాడు, కదండి. పొరుగు వారిది ఆశించే విధంగా చేపిస్తున్నాడు, లంచాలు తీసుకునే విధంగా చేపిస్తున్నాడు, కదండి. మద్యము తాగిస్తున్నాడు. అంటే ఏదైతే నరకమునకు వెళ్తాడో మనుషుడు ఆ పనిని చేపిస్తున్నాడు. నరకానికి వెళ్ళడానికి దేవుడు కొన్ని మాటలు రాయించి పెట్టాడు కనుక ఆ పద్ధతులను మనుషుల ద్వారా చేపిస్తే అప్పుడు ఈ భూమి మీద ఉన్న ఏ మనుషుడు కూడా పరలోకానికి, దేవుని రాజ్యానికి వెళ్ళడు. కనుక వారిని పాపములో పడేయాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ రోజే నిశ్చయించుకొని ఇన్ని రకాలుగా మోసములు చేపిస్తూ మానవులకు శరీర ఆశలు చూపిస్తున్నాడు, శరీర కోరికలు చూపిస్తున్నాడు. ఈ శరీరమే సుఖం బాబు, తిను తాగు సుఖించు, ఇంకా నువ్వు ఈ భూమి మీదనే నువ్వు ఈ లోకంలో తినుసు త్రాగుసు సుఖించుకుంటుంటే రేపు నిత్యత్వం అంతా నీ ఆత్మ ఆ అగ్నిగుండంలో కాలుతుందిరా. అగ్నిగుండంకి వెళ్తావు, నువ్వు వస్తావు, నా రాజ్యంలోకి వస్తావు. కనుక ఈ భూమి మీద తిను త్రాగు సుఖించు అని మానవులను వీటి మీద మనసు పెట్టించి వారి ఆత్మలను చంపేస్తున్నాడు వాళ్ళకు తెలియకుండా. కనుక దేవుడు ఒక దినమున ఆశ కలిగి, అయ్యో నా పిల్లలందరూ పాడైపోయారు, నా పిల్లలందరూ నశించిపోతున్నారు, నేను చేసిన సృష్టి నా బిడ్డలంతా నశించిపోతున్నారు కనుక వారిని పాపము నుంచి మొదటగా విడిపించాలి. రెండవది మరణము నుంచి వారిని విడిపించాలి. వారికి నిత్య జీవాన్ని నేను ఇయ్యాలి. వారికి ఏంటో ఒక నిత్యమైన రాజ్యము, వారు నాతో పాటు నా రాజ్యంలో ఉండాలి అని దేవుడు ఉద్దేశం కలిగి ఈ మానవుడు ఈ జన్మ కాకుండా, మానవుని జన్మ కాకుండా అతడు ఒక అద్భుతమైనగా పాపము లేని పాపరహితుడుగా జన్మించడానికి ఈ లోకంలోకి ఇష్టపడ్డారు రావడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనందరం కూడా పాపములోనే పుట్టిన వారము అన్నాడు. ఎందుకంటే వీరు ఆదాము అవ్వలు పండు తిని పాపాన్ని తీసుకొచ్చారు లోకములోకి. కనుక వారి ద్వారానే ఈ మానవ జాతి భూమి మీద ఉద్భవించింది. కనుక అందరూ పాపములోనే పుడుతున్నారు. ఇంకా వారు చేసిన ఆ పాపము ప్రతి మనుషునికి అంటుకట్టబడే వస్తుంది. కనుక కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన పాపము లేనివాడుగా రావాలనుకున్నాడు. పాపము లేనివాడుగా రావాలనుకున్నాడు. కనుక పాపము లేనివాడుగా రావడం కొరకు పాప రైతుడుగా రావాలనుకున్నాడు. ఒక పద్ధతి పెట్టుకున్నాడు. కనుకనే మానవ జాతి జన్మకు 4 రకాల జన్మ విధానము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మొదటిది ఆదాము జన్మ విధానం వేరు, అవ్వమ్మ జన్మ విధానము వేరు. ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ మానవ జాతి జన్మ విధానము వేరు. కనుక 4వది యేసయ్య జన్మ విధానము వేరు కదండి. ఆదామును దేవుడే సృజించాడు, తనకే తల్లి లేదు తండ్రి లేదు. రెండవది అవ్వమ్మకు కూడా తల్లి లేకుండా ఆదాములో నుంచే అవ్వమ్మను తీశాడు, రెండవ జన్మ. కానీ 3వ జన్మ పురుషుడు స్త్రీ కలయిక వల్ల పుట్టే జన్మ మనందరిది. 3వ జన్మ. 4వ జన్మ ఏమాత్రం మళ్ళీ పురుష ప్రమేయం అని లేకుండా పాపం అనేది లేకుండా పాపరహితుడుగా ఆయన మాత్రమే ఈ లోకంలో పరిశుద్ధుడుగా వచ్చి ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతటిని రక్షించాలి అనుకున్నాడు. ఆ నరకములోకి వెళ్లకుండా తప్పించాలి అనుకున్నాడు. నిత్య జీవం మానవులకు ఇయ్యాలని అనుకున్నాడు. మానవ జాతికంతా ఒక రాజ్యమును స్థిరపరిచి పెట్టాడు దేవుడు పరలోకములో. ఆ రాజ్యములో మానవ జాతి అంతా ఉండాలని కోరుకున్నాడు, ఆశపడ్డాడు.
ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉన్న మానవుడు మొదటిగా పరిశుద్ధపరచబడాలి, పాపము నుంచి విడిపించబడాలి, పాపరహితుడుగా తయారు కావాలి. మళ్ళీ మొదటి ఆదాము ఏ పాపరహితుడుగా సృజించబడ్డాడో మానవ జాతి అంతా ఆదాము లెక్కనే ఆత్మ స్వరూపంలోనికి రావాలి, ఆత్మ పోలికలోకి రావాలి, దేవుని పోలికలోకి రావాలి, దేవుని స్వరూపంలోకి రావాలి, ఆత్మగా తయారు కావాలి అని అంటే దానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. నిన్ను నన్ను మానవ జాతి అంతటిని మళ్ళీ తన పోలికలోకి తీసుకొని రావడం కొరకు. ఆ మాట అందుకనే గలతీ పత్రిక 4:19 చెబుతాడు పౌలు గారు. చూడండి, గలతీ పత్రిక 4:19 ఆయన ఎంత ప్రయాసపడ్డాడో అక్కడ కనబడుతుంది. గలతీ 4:19 చూద్దాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏందట? క్రీస్తు స్వరూపముగా రావాలి మానవ జాతికి, మళ్ళీ దేవుని స్వరూపము రావాలి మానవ జాతికి. ఏదేను తోటలో ఆదాము పండు తినక ముందు ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నట్టుగా మానవ జాతి పరిశుద్ధంగా ఉండాలని, పాపముల నుంచి విడిపించబడాలని, నీతిమంతులుగా చేయాలని, పరిశుద్ధులుగా చేయాలని, రెండవ మరణం నుంచి తప్పించాలని ఆ దేవాతి దేవుడు ఈ భూమి మీదికి పాపము లేనివాడుగా కన్యకు మాత్రమే పుట్టడానికి వచ్చి ఆ భూమి మీద కన్యక మరియ ద్వారా ఆయన జన్మించి, పాపరహితుడుగా జన్మించి, పరిశుద్ధుడుగా జన్మించి, మానవ జాతి పాపములన్నింటినీ ఆయన మీద వేసుకొని మానవుల కొరకు ఆయన మరణించి, మరణాన్ని ఓడించి, మరణాన్ని జయించి అందరికీ నిత్య జీవం ఇచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగును. యేసయ్య రాకపోతే మరణమును ఓడించేవారు ఎవరు లేరు, అపవాదిని ఓడించేవారు ఎవరు లేరు. కనుక ఈ అపవాదిని ఓడించడానికి, మరణమును ఓడించడానికి ఆయన మనలాంటి శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఆ మరణాన్ని ఓడించిండట. ఓ మరణమా నీ విజయం ఎక్కడా అన్నాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని సవాలు విసిరాడు. మానవ భూమి మీదకి వచ్చిన ఎలాంటి వ్యక్తి అయినా మరణించి చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళారు, కానీ యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని జయించిన వాడు, మృత్యుంజయుడు అతని పేరు. చూడండి ఆ మాట మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, అందరు తీయండి. 15వ అధ్యాయము అందరు తీశారండి. 55వ వచనం చదవచ్చున్నా. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు జయము కలిగిందట. ఏం జయము? మరణం మీద జయము. మనందరం కూడా మరణమును జయించిన వారము. నిన్ను నన్నందరినీ మరణమును జయించే విధంగా చేసి కనుక ఆ మరణపు ముళ్ళు విరిచి ఒకరోజు మృత్యుంజయుడిగా లేచి ఆయన చెబుతున్న మాట చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో చెబుతున్నాడు. ప్రకటన గ్రంథం 1:18 చెబుతున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అన్నాడు. దేవునికి స్తోత్రం. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. నేను మరణమును జయించినట్లుగా తన పిల్లలు మరణమును జయించడానికి
రెండవ మరణంలోకి ఎవరు వెళ్లకుండా ఉండడం కొరకే ఆయన అంతగా మన కొరకు శ్రమ పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ అపవాదిని మరణము ద్వారా నశింపజేసిండు. ఎందుకంటే వాడు పాపమును తీసుకొచ్చి పాపం ద్వారా మరణంలోకి తీసుకెళ్ళాడు అపవాది. ఆ పండు తినబెట్టి ఇప్పుడు ఆ మరణమును ద్వారా వాడిని మళ్ళీ నశింపజేశాడు. చూడండి, ఒక వచనం చెప్పి ముగిస్తాను. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి చెప్పేది, కానీ ఇందులో సమయం తక్కువ ఉన్నది. 2వ అధ్యాయం 14వ వచనం, హెబ్రీ పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గనవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయముల చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానమున స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము అగునట్లు ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధించబడి శ్రమ పొందిన గనుక శోధించబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన కూడా రక్త మాంసములో పాలివాడగా ఈ లోకానికి వచ్చాడు. మరణము గలవానిని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. అంటే స్త్రీ సంతానము నీ తల మీద కొడుతుంది అని మొదటి ప్రవచనం ఏ విధంగా దేవుడు అక్కడ విడుదల కలుగజేశాడు, అలాగనే ఆయన పుట్టుకను గురించి అనేక ప్రవచనాలు ముందుగాటి నుంచే రాయబడుతూ వచ్చాయి. ఆది కాండంలో ఆరంభమైనది యేసయ్య పుట్టుకను గురించి ప్రవచనం. అక్కడి నుంచి ఆయన అనేక సందర్భాల్లో ఒక్కొక్క ప్రవక్తలకు ఒక్కొక్క ప్రవచనం ద్వారా చెబుతూ ఆయన శరీరధారిగా వస్తున్నాడు అని అనేక ప్రవచనాలు చెప్పి ఆ ప్రవచనములు నెరవేర్చడం కొరకే ఆయన భూమి మీదకి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితము. మనందరి కొరకు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి పరలోకానికి వెళ్ళిపోయాడు, అపవాదిని లాయము చేశాడు. మళ్ళీ వాడు ఉన్నాడు. ఇప్పుడు ఇంకా పని పూర్తి కాలేదు. మళ్ళీ రెండవసారి ఆయన రాబోతున్నాడు. ఆ అపవాదిని పట్టి బంధించడం కొరకు రాబోతున్నాడు. అపవాదిని నరకములో వెయ్యడం కొరకు రాబోతున్నాడు. కనుక దేవుని సంఘము ఈరోజు మళ్ళీ యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. ఒకసారేమో పాపమును మరణమును నశింపజేయడం కొరకు వచ్చాడు, రెండవసారి రాబోతున్నాడు ఈ మరణము అపవాదిని వాని కుమారుణ్ణి అబద్ధ ప్రవక్తను పట్టి అగ్ని గంధకముల గల గుండములో వేయడానికి వస్తున్నాడు. ఆయన పిల్లమైన మనము నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా జీవించుకుంటూ మన భక్తి జీవితము ఆయన రాకడ కొరకు ఎదురు చూసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.